పార్టీ పెద్దాపురం అభ్యర్థిగా నేను అలాగే పార్లమెంట్ అభ్యర్థి సునీల్ గారు ఇద్దరం కలిసి పెద్దాపురం నియోజకవర్గం ప్రారంభించడం జరిగింది. కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వచ్చారు. అందరూ ప్రచారం జరుగుతుంది. బాగా రెస్పాన్స్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలన్నీ బాగా చేశారు. బాగా జరిగినాయి. మేము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నది ఇలా చేశారు. అలాగే సునీల్ గారు కూడా ఈ ప్రాంత బంధుత్వం ఉంది, బాగా జరిగింది. నేను బాగా ఈ 5 సంవత్సరాల్లోని బాగా పెద్దాపురం నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసి బాగా ప్రజలను మనల్ని పొందాను. ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా. ముఖ్యంగా రేపు పెద్దాపురం నియోజకవర్గంలో మన ఉప ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఈ రోజున ప్రచార కార్యక్రమానికి రావడం జరిగింది. ముఖ్యంగా గత 5.5 ఏళ్ళుగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశాడు. ఆయన నిరంతరం కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షతో మొత్తం అన్ని వర్గాల వారికి బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాన్ని ఈ భారతదేశం ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చేసిన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ పట్టం కట్టాలి, మళ్ళీ ఆయనే సీఎం చేయాలని నినాదంతో ఈరోజు ప్రజలందరూ ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా మంచి హుషారుగా మాతో పాటు పాల్పంచుకుంటాం. అలాగే ఈ పెద్దాపురం నియోజకవర్గంలో రేపు పోటీ చేయబోతున్నారు. మళ్ళీ మరొకసారి పోటీ చేయబోతున్నారు. అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నాకు తప్పకుండా అందరినీ ఓటు అడగడానికి ముందుకు వస్తుంటే వాళ్ళే మా ముందుకు వచ్చి మిమ్మల్ని తప్పకుండా మంచి మెజార్టీతో గెలిపిస్తామని ఆశీస్సులిస్తున్న సందర్భం కూడా మీ అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో జరగబోయే ఎన్నికలకి అందరూ కూడా సమాయత్తమయ్యి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆకాంక్షతో ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారు. అలాగే ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా గెలిచే విధంగా కూడా అందరూ కూడా కష్టపడి గెలిపించుకుంటామని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ.